నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు విజయవాడ దగ్గర ఉన్నటువంటి గుంటూరు జిల్లా కుంచినపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 400 మంది రైతుల వరకు పూర్తిగా ఆకుకూరల మీద జీవనోపాధి పొందుతున్నారు. అయితే దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఆకుకూరలు సాగు చేసి కాళేశ్వరం మార్కెట్లో మార్కెట్ చేసుకుంటున్నటువంటి స్వామి గారు మనతో ఉన్నారు. ఈయన ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఈయన మెంతుకూర సాగు గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మెంతుకూర అనేది కేవలం ఒక వారం నుంచి 12 రోజుల్లోనే దిగుబడి వస్తుంది. రైతుకి వెంటనే డబ్బులు వచ్చే పంట ఏదైనా ఉందంటే ముందుగా ఈ మెంతుకూర అనే చెప్పాలి. ఈ మెంతుకూర అసలు ఏ విధంగా సాగు చేస్తారు, ఏ సమయంలో రైతుకు అనుకూలంగా ఉంటుంది, ఎంతవరకు దిగుబడి వస్తుంది, మార్కెట్లో ఎంత రేట్ ఉంటుంది అనేది అన్ని విషయాలు కూడా స్వామి గారిని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. స్వామి గారు నమస్తే అండి. నమస్కారం అండి. స్వామి గారు, ఇప్పుడు మీరు దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి ఆకుకూరలోనే ఉన్నారు కదా? అప్పటి నుంచి కూడా ఈ మెంతుకూర అనేది ఉందా? ఎప్పుడు ఉందండి మెంతుకూర. ఓకే, మెంతుకూర ఉంది. మెంతుకూర ఇది మామూలుగా ఈ చలికాలం రోజుల్లో ఎక్కువ దిగుబడి వచ్చింది. ఎండాకాలం బతికిద్ది కానీ తక్కువ దిగుబడి. వానాకాలం ఇది నీళ్ళని తట్టుకోలేదు. 4 కిలోలు మడి పోసి బతికితే 3 ఏళ్ళు గట్టిగా వస్తాయి. ఏది మడి శుభ్రంగా ఉంటే. ఓకే, సెంటుకి ఎంత విత్తనం పట్టుద్దండి? సెంటుకి దాదాపుగా 2 కిలోలు చల్లాలండి. దాదాపుగా 2-2.5 దాకా చల్లాలి. జల్లిన తర్వాత మీరు అసలు ముందు నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? నేలను శుభ్రంగా మేము గొర్రెబెట్లు లాగుతాంలే. గొర్రెబెట్లు లాగి 2-3 మాటలు లాగి మెత్తగా సదును చేస్తాం. సదును చేసి విత్తనాలు చల్లి గొర్రె లాగేస్తాం. ఇక ఆ పని నీళ్ళు పెడతాం. నీళ్ళు పెడితే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి 3వ నాడు వస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి ఎండాకాలం అయితే 4 రోజులు బయటకు వచ్చింది. లేదు దాన్ని కూడా ఎండాకాలం కూడా బతికేయాలనుకుంటే ఈత కొప్పేస్తాం. ఆ కొప్ప కింద మొలిచింది. ఇప్పుడు మీరు విత్తనం చల్లిన తర్వాత కంపల్సరీ దీని మీద వరిగడ్డి కానీ ఏదైనా చేసుకోవాలా, లేకపోతే వదిలేయచ్చు? ఇప్పుడు అక్కర్లా. శీతాకాలంలో మాత్రం అక్కర్లేదు. ఎండాకాలం ఫిబ్రవరి దాటినాక దాని మీద మేము ఎక్కువగా శాతం ఈతాకే వేస్తాం. ఈతాకేస్తుంటాం. పచ్చిదండి ఎండిదా? ఎండాకి వేస్తే ఆ ఈతాకుల కింద ఎమ్మటే మొలిచింది. ఇప్పుడు దీన్ని మిగతా శాలకు మళ్ళీ నీళ్ళు మడిలో వదిలేయటమేనా, లేకపోతే చిమ్మ అలా చేత్తో మామూలుగా పెడతాం. బోర్ కింద నీళ్ళు పెడతాం. బోర్ కింద వదిలేయటమే. అంటే కొంతమంది రైతులు ఏంటంటే జల్లితేనే త్వరగా వస్తుంది అంటున్నారు. లేదు, ఇప్పుడు మా ఏరియాకి వచ్చేతలకి నీళ్ళు మామూలుగానే పెడతాం. ఇటువరకు ఎప్పుడు మా చిన్నతనంలో చల్లేవాళ్ళు కానీ కొద్దివరకు వీటికి ఇప్పుడు లేదు. బోర్ కింద నీళ్ళు వదిలేయటమే. నీరు ఎక్కువైతే ఇది మునిగిపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. నీరు ఎక్కువైతే మాత్రం ఒక్కనాడు నిలవండా 3వ నాడు చచ్చిపోద్ది ఉండదు. నీళ్ళు ఎంతసేపటికి వారం పని అయితే మెంతుకూర చావదు. ప్లాటీల్లో ఉంటే మాత్రం నీరు నిలవకూడదు, కేవలం భూమి మాత్రమే తడవాలి. భూమి తడితే మెంతుకూర సాగు ఉండదు. దాని ఏవిలు కూడా ఉంటుంది. మళ్ళీ తింటూ ఒక్కొక్క మళ్ళీ తోటకూర ఏవిలు ఉందనుకో ఒక్కొక్క దెబ్బ బతికిద్ది. ఇంకో అదే పాలకూర మళ్ళీ చల్లే అనుకో మెంతుకూర బతకదు. అంటే పాలకూర మళ్ళీ మెంతుకూర చల్లితే బతకదు. ఏ విల్లో కూడా తేడా ఉండదు మెంతుకూర బతకటానికి. అందుకని మేము ఏం చేస్తామంటే ఏ విల్లో ఉంటుందో దానికి బతికిద్దో చూసి దాన్ని బట్టి చల్లుకుంటూ ఉంటాం. అంటే ఇంతకు ముందు వేసిన పంటను బట్టి. ఇప్పుడు తోటకూర మళ్ళీ సహజంగా అవుతూ ఉంటుంది. పాలకూర మళ్ళీ అవ్వదు. మళ్ళీ గోంగూర మళ్ళీ కూడా మెంతుకూర చచ్చిపోద్ది. దానికి ఏరు ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు పాలకూర వేసినా గోంగూర వేసినా కానీ మళ్ళీ మెంతుకూర బతకదు. తోటకూర కానీ మామూలుగా దిక్కు బాగుంటే సుక్కర మళ్ళీ కూడా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సుక్కర బాగా చల్లుతాం చూడండి. ఆ మళ్ళల్లో మళ్ళీ రెండోసారి జల్లుకుంటే మెంతుకూర బాగానే అవుతుంది. స్వామి గారు, ఇప్పుడు మీరు విత్తనం చల్లిన దగ్గర నుంచి దాదాపు ఎన్ని రోజులకి మీకు పూర్తిగా పీక్కటానికి అవకాశం ఉన్నట్టుగా? దీన్ని మార్కెట్ని బట్టండి. మార్కెట్లో మెంతుకూర లేదనుకుంటే వారానికే మొదలెత్తాం. అదే కనుక అయితే మార్కెట్ మందంగా ఉందనుకో ఈ సైజుకి వచ్చినాక ఇప్పుడు మొదలెత్తాం. ఇది ఎన్ని రోజులదండి? ఇది 15 రోజులు. 15 రోజులు అంటే ఇన్ని రోజులు నేను మొదలేసి పీకటమే. ఇది 5-6 రోజులు పీకిన రోజు 200-300 పీక్కుంటా కూరలమ్మటి. పీకటం మొదలైతే నేను 6 రోజులు అవుతుంది. 10 రోజులకి మొదలైతే 10 రోజులకి మొదలైసాను. మామూలుగా అయితే వారానికి కూడా మొదలయ్యచ్చు. వారానికి ఏముందో ఒత్తుగా చల్లుకుంటే వారానికి పీక్కోవచ్చు అసలు. ఓకే, ఒత్తుగా అంటే 2 కేజీల. ఇప్పుడు 2 కిలోలు చల్లామడికి 3 చల్లామనుకో 30 ఒత్తుకు మొలిచింది. ఆ ఒత్తుకు మొలిచినప్పుడు ఏమైందంటే మార్కెట్లో కూర లేనప్పుడు ఏం చేస్తామంటే ఇదే మారాకు చెట్లకు తలికినే 2 ఆకుల మీద పిక్కుని మార్కెట్లో కొంటారు. నేను ఇంతకు ముందు వేరే రైతుతో మాట్లాడినప్పుడు 2-3 ఆకులతోనే పీకేస్తున్నాడు. వారం రోజులకి పీకొచ్చు, కట్ట 2 రూపాయలకి అమ్ముతాను. 2 అంటే ఒక పనులండి. కట్టాల సైజు ఉంటుంది. ఇవే ఇంత కట్టేయడానికి 2 రూపాయలు అమ్ముతాం. ఇవన్నీ నేనేంటంటే అందరూ కొంటారన్న ఉద్దేశంతో దీన్ని చిన్న కట్టలు కట్ట రూపాయికి అమ్ముతారా? ₹1.20. ఓకే, ఇలాంటి కట్టలు సెంటుకి ఎన్ని అవుతాయి? సెంటుకి దాదాపుగా మడి బతికితే 2 ఏళ్ళు గట్టిగా అయింది. 2 ఏళ్ళు గట్టిగా అయింది.
అవి ఎన్ని 2 కిలోలు ఇత్తనాలు సరిపోతాయి. 2 కేజీలు విత్తనాలు చల్లుకుంటే సెంటుకి 2000 కట్టలు వస్తాయి, 2000 రూపాయలు వస్తాయి. మీకు విత్తనం ఖర్చు కానీ లేకపోతే మీ మధ్యలో ఏమైనా ఎరువులు వేయటం కానీ నీళ్లు పెట్టి మెంతుకూరకు పెద్ద ఎరువులు అక్కర్లేదండి. ఏదో మామూలుగా చేలో మామూలుగా భూమి సారంలో ఉంటే ఎరువు నేను ఎప్పుడు పెద్దగా వేయను అసలు. ఎప్పుడన్నా వేస్తామే కానీ మెంతుకూరకు బలం వేసినా కూడా ఎక్కువ భరాయించలేదు, ఎవరికైనా చచ్చిపోదు. కేజీ విత్తనాలు ఎంత అండి రేటు? ఈ 100 రూపాయలు ఉన్నాయండి ఇప్పుడు. అంటే 2 కేజీలు వెళ్ళాలి కాబట్టి 200. 200. ఇక ఎరువులు ఏమి అవసరం లేదు అంటున్నారు. ఏదన్నా నీళ్ళు రోజు 3 రోజులు కొనాలని ఇక్కడ నుంచి అయితే 3 రోజులు కొనాలి పెట్టాల్సింది. ఇప్పుడైతే వారానికి కొనాలి సరిపోదు శీతాకాలంలో. ఎండాకాలం అయితే అవసరం అయితే రోజు కూడా పెట్టాలి. వేసంకాలం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంతే. అయితే 7 రోజులకే అమ్ముకోగలిగితే రైతుకి కొంచెం ఎక్కువ లాభదాయకం ఉంటుంది. ఆ విత్తనాలకు ఒత్తుకు పోసుకుని కనుక ఏమంటే పీక్కుంటే ఎట్టయినా 15 రోజులు అసలు అయిపోద్ది పీకటం కూడా. ఇప్పుడు మీరు మొదలెట్టిన తర్వాత వారం రోజులకు మొదలెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు పీకొచ్చు? 10 రోజుల వరకు పీక్కోవచ్చు. ఎందుకంటే మళ్ళీ సాగు లేకుండా ఉంటే 10 రోజులైనా మళ్ళీ అంటే పీకిన దగ్గర నుంచి ఎన్ని రోజుల వరకు బాగుంటుందని? నాటిన దగ్గర నుంచి 15 రోజులు బాగుంటుంది. ఇక తర్వాత బాగోదా? తర్వాత ఎండాకాలం వచ్చేసరికి ఏమైందంటే ఎండ గుంపులు వస్తూ ఉంటాయి. ఓకే. అంటే మొత్తం మీద ఒక సెంటుకి వచ్చేసి అయితే ఒక 500 ఖర్చు అవుతుంది ఏదన్నా కానీ. మా చాకిరితో కూడా 500 అయింది. అది బతికితే 2 ఏళ్ళు అంటే లెక్క లేకుండా వస్తాయి. అంటే 1500 మిగులుతాయి. ఏదో 10 రోజులు 15 రోజులు. ఇప్పుడు రెగ్యులర్గా రోజు ఎన్ని కట్టలు అమ్ముకోగలుగుతామండి? మేము 4 రకాల కూరలు ఉంటాయండి. ఒక్కటే అప్సంగా నేను అమ్మను. తోటకూర ఉంటుంది, పాలకూర ఉంటుంది, సుక్కూర ఉంటుంది, పుదీన ఉంటుంది. నా దగ్గర ఇంకా రకరకాల కొత్తిమీర ఉంటుంది, ముల్లంగి కూడా ఉంటుంది. రకానికి 200 300 బీక్కుపోతాయి. 200 తీసుకెళ్ళి మార్కెట్లో కూర్చొని అమ్ముకుంటాం. ఎంతసేపు పడుతుంది ఎన్ని అమ్మటానికి? నేను 5కి వెళ్తానండి. 5 గంటల కాడ నుంచి 7 గంటల లోపులోనే అయిపోతాయి. 2-3 గంటలు 2 గంటలే, ఎక్కువ టైం కూడా ఉండదు. ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి రూపాయి కాడకు తీసుకుని మళ్ళీ వాళ్ళు మారుబేరానికి మారుబేరానికి అమ్ముకుంటారు. వాళ్ళు కూడా ఏమన్నా 10కి 5, మా దగ్గర రూపాయి కొన్నా వాళ్ళు 10కి 5 అమ్ముకుంటారు. అంటే 2 రూపాయలు కట్ట. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చుని 2 గంటలు కూర్చుని అమ్ముకోకుండా చేను మీద అమ్మేయాలంటే ఎంత వస్తుంది దీన్ని చేను మీద పెద్ద కొనరండి. చేను మీద కొనరు ఇది. ఎందుకంటే దీన్ని పీకాలంటే కూలి ఖర్చు ఎక్కువ, ఇది పీక సరిపోదు మనకి. స్వామి గారు, మీరు దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి మెంతుకూర సాగు చేస్తున్నారు కదా, ఎప్పుడు చూసినా ఇదే రేట్ ఉందా లేకపోతే ఇప్పుడు ఏమైనా పెరుగుతా? మేము 100 పావలా కానీ చమ్మానండి దీన్ని. 100 కట్టలు పావలా కానీ చమ్మా నేను మీ చిన్నప్పుడు. ఇప్పుడు దీన్ని 100 రూపాయలు అమ్ముతున్నాము. అంటే గతంలో మెంతుకూర అనేది పెద్దగా ప్రాచుర్యం లేదు కదా, ఈ మధ్య కొంచెం ఎక్కువగా. ఇప్పుడు మరి 10 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల నుంచి ఏదో ఈ షుగర్ కూడా పనిచేసిద్ది అన్న ఆలోచన మీద దీన్ని ఎక్కువ వాడుతున్నారు. అంతకుముందు పెద్దగా వాడేవారు. అంతకు ముందర ఏదో చలికాలమే వాడేవాళ్ళు. ఇప్పుడు మార్వాడీలు అయితే ఎక్కువ శాతం దీన్ని చలికాలం ఎక్కువ తింటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మార్వాడీలు ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అందరూ తింటున్నారు దీన్ని. దీనికి ఏదో షుగర్ కంట్రోల్ అయిద్దన్న లక్షణంతో కొంతమంది అంటారు, నాకైతే తెలియదు, నేను వాడలే. పెంచడం అమ్ముకోవటమే నా ఉద్దేశం. ఓకే. దీనికి ఏమైనా పురుగు రావటం కానీ లేకపోతే? పురుగు ఉండదండి. ఏదన్నా వాతావరణం మారినప్పుడు పురుగు వచ్చింది. పురుగు ఏదన్నా ముందు పిసుకరి మళ్ళతో పొడి చేసేటప్పుడు చేయటమే. దీనికి ఏం ప్రత్యేకంగా ఏం తీసుకోవాలి. అయితే నీళ్ళకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు నిలబడకుండా చూసుకుంటే మళ్ళీ తేలిగ్గా సావదు. మొన్న వానకి 2 బళ్ళు చచ్చిపోయి నీళ్ళు ఇచ్చినాయి. మధ్యాహ్నం తప్పుడు కుడితే 3 నాటికి మొత్తం చచ్చిపోయింది. ఒక్క చేయి కూడా పెట్టాల. ఓకే. ఇప్పుడు ఒక రైతు కనుక అచ్చగా మెంతుకూర సాగు చేసుకోవాలనుకుంటే ఎన్ని సెంట్లలో సాగు చేసుకుంటే బాగుంటుంది? ఒక 30 సెంట్లో సాగు చేసుకుని దాన్ని అయితే రోజు ఒక 1000 కట్టలు మార్కెట్కి బీక్కిపోతే 700 వస్తాయి సాగు లేకుండా. 1000 రూపాయలు సాగు లేకుండా వస్తాయి. 800 వేసుకో. వచ్చినా ఒక రోజు 300 రూపాయలు విత్తనాలు బీగితే 700 వస్తాయి. తను కూలి వచ్చింది, ఇబ్బంది లేకుండా. సెంటుకు 2000 కట్టలు అవుతాయి. 2000 గట్టిగా అవుతాయి. ఓకే. అంటే 1000 కట్టకు 800 కాడకి 2 సెంటుకు వచ్చేసి 1600 వస్తాయి. ఏది మారుబేరానికి అమ్ముకుంటే ఒక 500-600 రూపాయల ఖర్చులన్నీ పోయినా 1000 రూపాయలు మిగులుతాయి సెంటుకు వచ్చి. ఓకే. ఇదండి మెంతు సాగు గురించి. మెంతు సాగు అయితే కనుక సిటీలకు దగ్గరగా ఉంటే ఎక్కువ సేల్ అవుతుంది. ఎందుకంటే పల్లెటూరులో అయితే అంతగా ఎక్కువ పోదనుకుంటా. ఇది సిటీలో మాత్రం ఇది మార్కెట్ ఎక్కువ అవుతుంది. సిటీలకు దగ్గరగా ఉన్న వాళ్ళు కనుక మెంతుకూర సాగు చేసుకుంటే కనుక మీకున్న భూమిలో ఒక 5-6 సెంట్లు మినిమం వేసుకుని, అంత 5-6 సెంట్లు కూడా ఒకసారి వేయకూడదు. ఒకరోజు 1 సెంటు, 2 రోజుల తర్వాత 1 సెంటు అట్లా వేసుకుంటే ఒకసారి దిగుబడి రాకుండా ఉంటుంది. మార్కెట్ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తద్వారా రైతుకైతే 1 సెంటుకు వచ్చేసి అన్ని ఖర్చులు పోగా 1000 రూపాయలు మినిమం మిగులుతుంది అనమాట. అంటే నెలకు వచ్చేసి 2 సార్లు చొప్పున 5-10 సెంట్లలోనే ఖచ్చితంగా ఒక 20-30 వేల రూపాయలు మినిమం ఆదాయం అయితే తీసుకోవచ్చు అన్ని ఖర్చులు తీసేసి. ఇది మెంతుకూర సాగు గురించి మనకి స్వామి గారు చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ స్వామి గారికి ఆకుకూరలో దాదాపుగా 60 సంవత్సరాల అనుభవం ఉంది.
మనం తర్వాత వీడియోలో కొత్తిమీర సాగు గురించి కూడా తెలుసుకుందాం. చాలామంది మన వ్యూవర్స్ కూడా కొత్తిమీర సాగు గురించి చాలా క్వశ్చన్లు అయితే వేస్తున్నారు. ఆ వివరాలని కూడా మనం తర్వాత స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. చాలా థ్యాంక్స్ అండి స్వామి గారు.